చికెన్ పలావ్ చేస్తున్నానండి. అసలు ఎంత సాఫ్ట్‌గా వస్తుందంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. కుక్కర్‌లో పెట్టేసుకొని, పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇలాగ దబరాలా చేసుకుంటే అసలు బియ్యం అనేది విరక్కోకుండా, చికెన్ ముక్క నలక్కోకుండా ఎంత సాఫ్ట్‌గా చేసుకోవచ్చంటే చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం. ఇక్కడొచ్చేసి ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక 3, 2 టమోటాలు, అలాగే పచ్చిమిరపకాయలు ఒక 6 అది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 4 స్పూన్లు, పుదీనా ఇదొచ్చేసి హ్యాండ్‌ఫుల్‌గా అంటే చేతి నిండా పట్టేంత కొత్తిమీరి మసాలా వేసుకోవాలనమాట ఇది గూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోకి కలిపేసేసుకోవాలి ఈ కొత్తిమీరి. ఇక్కడొచ్చేసి స్కిన్‌లెస్ అనమాట. కేజీ తీసుకున్నాను చికెను. ఇప్పుడొచ్చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఇందులోకి ఒక 2 చెంచాలంత ఆయిల్ వేసేసుకొని, ఒక 2 స్పూన్లంత నెయ్యి వేసేసుకొని ఇది బాగా హీట్ అయ్యాక ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా గరం మసాలాలనమాట. ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో గూడా ఇచ్చాను నేను. బిర్యానీ ఆకు, చెక్క, అనాస్ పూలు, 4 ఇలాచీలు, జాపత్రి ఓ 2 ముక్కలంతా. ఇవన్నీ వేసేసి కొంచెం చిటపటలాడగానే సాజీరా ఒక టేబుల్ స్పూన్ అంత వేసేసి మంచి ఫ్లేవర్ వస్తదనమాట. అంటే మరి గరం మసాలా గూడా వేస్తాను. ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఇంకా బావుంటుంది. కట్ చేసుకొని ఎర్రగడ్డలేసేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ ఏసుకుంటే బాగా ఎర్రగా తొందరగా వేగుతాయనమాట నీళ్లూరేసి. సాల్ట్ ఎప్పుడెప్పుడు వేసాము, ఎన్ని సార్లు వేసాము అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మరి ఎక్కువైపోతే మొత్తానికే మోసం అనమాట. ఇంత ఇష్టంగా చేసుకున్న రైస్ చెడిపోతే బాధైతుంది గదా! ఎక్కువైపోతే. ఇప్పుడు ఎర్రగయ్యాక ఇందాక మిక్సీకేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొత్తిమీరేసి ఆడించుకోవాలని చెప్పాను గదా! అదొక 3 చెంచాలు. మొత్తం రైస్‌కి, కర్రీకి రెండిటికి కరెక్ట్ సరిపోతుంది నేను చూపించినంత క్వాంటిటీ మసాలా. అలా వేయగానే టమోటా ముక్కలు వేసేసి ఇవి గూడా బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి. కొంచెం పుదీనా వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట. ఫ్రెష్‌దేసుకుంటే ఇంకా మరి మంచిది. ఇందులోనే నీళ్లు ఊరేసి అదసలు టమోటా అనేది కనిపించకూడదనమాట. అలా వేయించుకోవాలి. అలాగే మిక్సీకి వేసుకున్న మిర్చి పేస్ట్ ఏసేసుకొని, అవసరం అనిపిస్తే గిన కొన్ని నీళ్లేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. మరి సెకండ్ టైమ్ వేస్తున్నాను సాల్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఉప్పు, పసుపు, కారం 3 స్పూన్లు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలేసాం గదా! ధనియాల పొడి ఒక 3/4 స్పూన్ అంతా. ఇలాగంతా కలుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ పెరుగేసుకోవాలి ఫ్రెష్‌ది. ఒకవేళ పుల్లదుందనుకోండి టమోటాలు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫ్రెష్‌ది ఒక 3 చెంచాలంత పెరుగేసేసుకొని బాగా కలిపెట్టేసుకుంటున్నాను. ఇదసలు పెరుగనేది కనపడకోకుండా కలుపుకోవాలి. ఇలాగంతా కలుపుకున్నాక ఒక అర్ధ స్పూన్ అంత గరం మసాలా, కొంచెం కస్తూరి మేతి వేసుకొని కలబెట్టేసి, మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకోవాలి 1 బై 1 మొత్తం అంతా. నీళ్ళనేది ఇప్పుడే అస్సలు వేయనే వేయకూడదండి. బాగా కలబెట్టి నీళ్ళు ఊరుతదనమాట. మనము సిమ్‌లో, మీడియంలో పెట్టుకుంటూ కలపెడితే గిన నీళ్ళు ఊరుతది. ఇంగా నీళ్ళు ఊరినాక ఇంగ లాస్ట్‌లో కొంచెం నీళ్ళేసి ఒక 3 విజిల్లు అంటే చికెన్‌ని బట్టి వేయాలి. 3 విజిల్లివ్వాలి మూత పెట్టాక. ఇక్కడ ఇంత మాత్రం వచ్చినాయి గదా నీళ్ళు. ఇప్పుడేస్తున్నాను నీళ్ళు. కాఫీ గ్లాస్‌లో అర్ధమంత. వేసేసి ఇంక కలబెట్టేసి మూత పెట్టేయడమే. అంటే 80% ఉడకాలి. మొత్తం అంతా సాఫ్ట్‌గా ఉడకకూడదు. ఎందుకంటే మరి మనం రైస్‌లోకేసినప్పుడు కలబెడతాం గదా! ఇరిగిపోతుంది. నేను చెప్పాను గదా! ముక్క విరగ్గూడదు, బియ్యం నలగకూడదనేసి. అంత పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట 80% ఉడికించుకుంటే. అదో పక్కన ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాం గదా! ఇక్కడొచ్చేసి ఒక మందపాటి దబరా పెట్టేసుకొని ఒక అర్ధం ఎర్రగడ్డంత ఏసి, 2 పచ్చిమిరపకాయలు చీల్చేసేసి, ఒక స్పూనంత మసాలా ఇందాక మనం పక్కన తీసి పెట్టుకున్నాం గదా! అంతా వేయలేదు. అదేసేసి బాగా ఎర్రగా వేయించుకొని, నేను ఇందాక చూపించిన 3 గ్లాసులు బియ్యం కడిగి పెట్టుకున్నాను. ఒక గంట ముందు సోనా మసూరి. అది కడిగి పెట్టుకున్నాక, దానికి కరెక్ట్‌గా 1కి 1:30 వేయాలి నీళ్ళు. ఎందుకంటే అక్కడ గ్రేవీలో ఉంటాయి. మామూలుగా 1కి 2 ఏస్తాం గదా! దీనికి 1:30 ఏస్తే పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. ఆ మసాలా బాగా వేయించుకున్నాక నీళ్ళేసేసుకొని, తగినంత సాల్టేసుకొని మూసిపెట్టేసుకోవాలి. ఎసురు తెరలేదాకా. ఇక్కడ చికెన్ రెడీ అయిపోయింది. చూపిస్తా చూడండి 80% పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇంత మాత్రం. గ్రేవీ కూడా కరెక్ట్ సరిపోతుంది. మీరు నీళ్ళు ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఇక్కడ నీళ్ళు తగ్గించుకోవచ్చు. మనం గ్లాస్‌తో మెజర్ చేసుకొని. వాటర్ ఎంతేసుకోవాలా, ఈ పక్క గ్రేవీ ఎంతుందనేసి.
ఇప్పుడు ఎసురు తెల్లుతాందనేసి బియ్యం వేసేసాను. టేస్ట్ కూడా సరిగ్గా ఇప్పుడు చెక్ చేసుకొని ఏసుకోవాలి. ఇలా గట్టిగా అయిపోతుందనమాట. ఉడికి, ఉడికి తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే నీళ్లు కొంచెమే తక్కువేసాం గదా! చెక్ చేసుకొని చికెన్ మొత్తం గ్రేవీతో సహా ఎత్తేసుకోవాలి. ఈ స్టేజ్‌లోనే అన్నం గట్టిపడతానే. ఒక్కసారే కలబెట్టాలండి. ఎక్కువ కలబెట్టకూడదు. ఎందుకంటే నానినాయి గదా బియ్యము. ఒక గంట సేపు నానబెట్టుకున్నాం. ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగ ఒక పెనం పెట్టేసి సిమ్‌లో పెట్టేసుకొని దమ్‌కిడ్చుకోవాలి. చూడండి ఎంత బాగా విడిగిపోయింది గదా అన్నము. బాగా సాఫ్ట్‌గా వచ్చేసింది. ముద్ద కాలేదు. ఈ స్టేజ్‌లో ఒక్కసారి కలబెట్టేసి ఇంగా స్టవ్ బంద్ జేసుకోవాలి. ఎంత బావుంటుందంటే జ్యూసీ జ్యూసీగా. దీంట్లోకి ఇంగ సైడ్ డిష్‌గా ఏం అవసరం లేదు. ఒక రైతా ఉంటే చాలు. చానా బావుంటుంది ఇది కాంబినేషను. ఇలా చేసి చూడండి ఓసారి. మీకు, మీ ఇంట్లో వాళ్ళకి చానా నచ్చుతుంది. అలాగే కామెంట్ చేయండి నాకి ఎలా ఉందనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.